సినిమా హిట్ అయినా కాకపోయినా ఈ హీరోయిన్లకు మాత్రం వరుస పెట్టి ఛాన్సులు వస్తున్నాయి. సీనియర్ హీరోయిన్లు ఎంతమంది ఉన్నా అందరూ మాత్రం వీళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలా తెలుగులో ఫుల్ డిమాండ్లో ఉన్న హీరోయిన్స్ ఎవరు? టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్న కొత్త హీరోయిన్లు ఎవరు? టాలీవుడ్లో కొత్త హీరోయిన్లు సందడి చేస్తున్నారు. అందరూ హీరోలకి సెట్ కాకపోయినా మోస్ట్ వాంటెడ్ అవుతున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ టాల్ హీరోయిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతోంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సింహం చేస్తున్న ఫరియా జెట్లీలో హీరోయిన్ కి డబ్బింగ్ కూడా చెప్పింది. అంతేకాదు తిరువీరు హీరోగా భగవంతుడు సినిమాలో హీరోయిన్ గా పవర్ఫుల్ రోల్ చేస్తోంది ఫరియా. మానస వారణాసి పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో మోతమోగిపోతోంది. కపుల్ ఫ్రెండ్లీతో అప్కమింగ్ హీరోయిన్ గా మానస వారణాసికి ఎక్కువ క్రేజ్ క్రియేట్ అయింది. సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీతో పాటు మానసకి ఫుల్ ఫిదా అయిపోయారు ఆడియన్స్. అందుకే మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే కి మరో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రేజ్ కి పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తోందన్న టాక్ వినిపించింది కూడా. వైబ్ సాంగ్ తో సౌత్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసిన రితికా నాయక్ తెలుగులో ఫుల్ బిజీ అవుతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మిరాయ్ 150 కోట్ల కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ క్రేజ్ తో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటోంది. వరుణ్ తేజ్ తో కొరియన్ కనకరాజులో హీరోయిన్ గా నటిస్తోంది రితిక. రోషన్ అనస్వర రాజన్ జంటగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా రిలీజ్ అయిన ఛాంపియన్ అంతగా హిట్ అందుకోకపోయినా యాక్టింగ్ వైజ్ అందరినీ ఆకట్టుకుంది. దాంతో అనస్వర హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. అప్కమింగ్ హీరో అనీష్ తో ఇట్లు అర్జున సినిమా, 7/G బృందావన్ కాలనీ 2తో పాటు చిరంజీవి బాబీ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోందని టాక్. తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. చేసిన ఒక్క సినిమాలో కూడా పెద్దగా ఆడియన్స్ కి రిజిస్టర్ అవ్వలేదు. కానీ యాక్టింగ్ తో డైరెక్టర్లని పడేసింది. అందుకే హిట్ డైరెక్టర్ చేస్తున్న క్రేజీ లవ్ స్టోరీలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని బిజీ అయిపోయింది. కన్నప్ప సినిమాలో విష్ణుకి జంటగా నటించిన ప్రీతి ముకుందన్ తెలుగులో ఇంట్రెస్టింగ్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. తమిళ్లో ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా యంగ్ హీరో రోషన్ తో హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేసింది. రోషన్ ప్రీతి జంటగా ఏదో ఏదో ఇది టైటిల్ తో శైలేష్ కొలను ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇప్పటివరకు తమిళ్, కన్నడ సినిమాలు చేసిన టాలెంటెడ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతోంది. రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమాలో రవితేజకి జంటగా నటిస్తోంది ప్రియా భవానీ. లిటిల్ హార్ట్స్ ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. హీరోగా మౌళితో పాటు హీరోయిన్ గా శివాని యాక్టింగ్ కి ఇంప్రెస్ అయిపోయారు జనాలు. గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లో అదరగొట్టేసిన శివాని యూత్ టార్గెటెడ్ మూవీస్ తోనే తెలుగులో ఫుల్ బిజీ అవుతోంది. కొత్త హీరోయిన్లు తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. అలా లేటెస్ట్ గా మరో ఛాన్స్ దక్కించుకుంది కయాడు లోహర్. తెలుగులో ఇప్పటికే నానితో ద ప్యారడైజ్ మూవీ చేస్తున్న కయాడు ఫంకీ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లో హల్చల్ చేసింది. మరి ముందు ఇంకెన్ని ఛాన్సులు దక్కించుకుంటుందో చూడాలి.